कुंजा विहारी गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुना तीरा यमुना तीरा वनचारी जय राधा माधव बिहारी हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राम राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे 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 राम हरिनाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम अध्याయం 4 స్కందం 4 అధ్యాయం 6 శ్లోకం 33. శ్లోకం 33. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరాః దదృశు శివమాసీనం త్యక్తామర్ష్యామ్నివాంతకం. తస్మిన్ మహాయోగమయే
ముముక్షు శరణేశ్వరాః దదృశుః శివమాసీనం త్యక్తామర్షమివాంతకం తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరాః దదృశుః శివమాసీనం త్యక్తామర్షమివాంతకం తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరాః దదృశుః శివమాసీనం త్యక్తామర్షమివాంతకం తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరాః దదృశు శివమాసీనం త్యక్తామర్షమివాంతకం తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరాః దదృశు శివమాసీనం త్యక్తామర్షమివాంతకం. లైవ్లో ఎవరన్నా ఉన్నారా? శ్లోకం చెప్పండి. హరే కృష్ణ. ప్రతిపదార్థము తస్మిన్, ఆ వృక్షము కింద, మహాయోగమయే, దేవదేవుని ధ్యానమందు నెలకొనిన పలువురు మునులను గుడి, ముముక్షు ముక్తిని వాంఛించు వారికి శరణే ఆశ్రయము, సురాహ దేవతలు, దదృశు గాంచిరి, శివం శివుని, ఆసీనం ఆసీనుడై ఉన్న, త్యక్త అమర్షం క్రోధమును విడిచి, ఇవ వలె, అంతకం కాలము. అనువాదము భాష్యము రాసినది ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. అనువాదము: యోగులకు సిద్ధిదాయకము, ముముక్షువులకు మోక్షప్రదాయకమునైన ఆ వృక్షము కింద శివుడు ఆసీనుడై ఉండుటను దేవతలు గాంచిరి. కాలము వలె గంభీరముగానున్న అతడు క్రోధమునంతటిని విడిచినట్లుగా గోచరించెను. భాష్యము: ఈ శ్లోకమునందు మహాయోగమయే అను పదము మిగుల ప్రధానమైనది. యోగము అనగా దేవదేవుని ధ్యానమని భావము. ఇక మహాయోగమనగా విష్ణు భగవానుని భక్తియుత సేవయందు నెలకొనుట అని అర్థము. ధ్యానము అనగా స్మరించుట అని భావము. నవవిధ భక్తి మార్గములలో ఈ స్మరణ విధానం ఒకటి. యోగి విష్ణు రూపమునే హృదయమునందు స్మరించును. ఆ రీతిని విష్ణు రూప ధ్యానమునందు నెలకొనిన పలువురు భక్తులు ఆ వటవృక్షము కింద నుండిరి. మహా అను పదము మహత్ అనడి పదము నుండి వచ్చినది. పెద్ద సంఖ్యను సూచించుటకు మహత్ అను పదము వాడబడును. అనగా విష్ణు రూపమును ధ్యానించడి భక్తులు, యోగులు గొప్ప సంఖ్యలో ఉండిరని మహాయోగ అను పదము సూచించుచున్నది. సాధారణముగా ధ్యానపరులు భవబంధ విముక్తి వాంఛితులై ఉందురు. వారు ఆధ్యాత్మిక జగమందలి ఏదియోనొక వైకుంఠ లోకమునకు చేరుదురు. మోక్షమనగా భవబంధ విముక్తి లేదా అవిద్య నుండి విముక్తి అని భావము. దేహాత్మ భావన వలననే ఈ భౌతిక జగమునందు మనము జన్మజన్మలుగా దుఃఖించుచున్నాము. అటువంటి దుఃఖమయ బద్ధ జీవనము నుండి విడుదలను పొందుటయే మోక్షము.
ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां च చెప్పండి। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। సో శివుణ్ణి ప్రసన్నం చేయడం కోసం బ్రహ్మదేవుడితో ఈ దేవతలు మునులు ఋషులు ఎవరైతే దక్షిణుని యొక్క యజ్ఞంలో ఉండి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శాపనార్థాలకి గురయ్యి, అంతేకాకుండా వాళ్ళ దేహం అంతా కూడా ఎన్నో గాయాలు అయినాయన్నమాట. వీరభద్రుడు శివ గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంతో ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఆ యజ్ఞస్థలంలో. అందుకని వాళ్ళు నేరుగా బ్రహ్మకి శరణం పొందడం వల్ల బ్రహ్మ వాళ్ళని కూడా తీసుకొని కైలాసానికి వచ్చారు. కైలాస పర్వతం చూడండి, ఈ పర్వతం యొక్క మహిమ ఒక వృక్షంతో మనం చూసినట్లయితే ఎంత గొప్పగా ఉంటుంది అని ఆలోచన చేయొచ్చు. అది ఎంత పొడవుందంట, 100 యోజనాలు. ఒక యోజనం అంటే ఎంత అంటే 8 మైళ్ళు. ఒక యోజన 8 మైళ్ళు అయితే ఒక యోజనం 8 మైళ్ళు. సో అప్పుడు ఒక యోజనానికి ఎన్ని కిలోమీటర్లు? 1.5 కిలోమీటర్లు ఒక యోజనం, అంతేనా? 1.5 కిలోమీటర్ ఒక మైల్ అంటే. సో ఇక్కడ ఏం చెప్పారంటే 800 యోజనాలు అని చెప్పి 800 మైళ్ళు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ వృక్షం ఎంత పొడవు ఉందనంటే 1200 కిలోమీటర్ల పొడవు ఉంది ఆ లెక్క ప్రకారంగా. అలాగే దాని ఎడుము ఎంత చెప్పారు? వెడల్పు 600 మైళ్ళు చెప్పారు. అంటే దాని అర్థం 900 కిలోమీటర్లు వెడల్పు ఉంది. చూడండి, ఒక కైలాసంలోనే ఆ వృక్షము ఒక్కటే అంత పెద్దదిగా ఉంటే అంటే అక్కడ శివుడు నివాసం చేస్తున్నారు కనుక దాని మహిమ అంత గొప్పగా ఉంది. అయితే మనం చూస్తే ఆ కైలాస పర్వతంలో ఇంచుమించు ఏ వృక్షాన్ని తీసుకున్నా కనీసం అంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లన్నా ఉండే ఉంటాయి అన్ని వృక్షాలు కూడా. కానీ దీన్ని ప్రత్యేకంగా మైత్రేయముని దీన్ని వర్ణిస్తున్నారన్నమాట. అంటే వృక్షం కిందే కూడా జీవితాన్ని గడపచ్చు. చూడండి, భాగవతం ఒక శ్లోకం చెప్తుంది, ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్వపి మహామునే. అంటే ఏమిటి? కోటి ముక్తాత్మలు, సిద్ధ పురుషులు, మహామునులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలోకి ఎవరండి శ్రేష్ఠుడు? ముక్తానామపి సిద్ధానాం. ఎంతోమంది ముక్తిని పొందుతున్నారు, సిద్ధ పురుషులు ఉంటారు. కానీ ఒక్కరేనంట, ఎవరు? నారాయణ పరాయణుడు. కేవలం నారాయణుడికే పూర్తి జీవితాన్ని అంకితం చేసి ఉంటారు. మనస వాచ కర్మన
వాళ్ళ దగ్గర ఏముందో అది స్వామికి అర్పించేసి ఉంటారనమాట. అది భక్తుని యొక్క చిహ్నం. ఎవరినైనా మనము ఎవరండి భక్తులు అని చెప్పి మనం చూసినట్టయితే వాళ్ళు సమస్తాన్ని ఇచ్చేసి ఉండాలి దైవానికి, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఉండాలి. అట్లాంటి వారిని భక్తులు అని చెప్పచ్చు. అట్లా శివ భగవాన్ ఆయన పూర్తిగా దైవానికి అంకితమైన వాడు. అట్లా ముక్త పురుషుల్లో, సిద్ధ పురుషుల్లో నారాయణ పరాయణుడై ఉన్నాడనమాట. అందుకే ఆయన ఉన్న కైలాస పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతంలో ఉన్న ప్రతిదీ కూడా వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే భక్తికి ఎట్లున్నా అనుకూలం చేసుకుంటారు. ఆ అనుకూలమైన భక్తి ఏం చేస్తుందంటే చుట్టుపక్కల పరిసరాలంతా కూడా శుద్ధి చేసేస్తుంది, ఆధ్యాత్మిక చేసేస్తుంది. అందుకే చూడండి శివలోకంలో ఏమిటి, వాహనాలు చూస్తే శివుని యొక్క పరివారంలో వేరువేరుగా ఉంటాయన్నమాట. అంటే ఒకదానికి ఒకటి శత్రువు. ఇప్పుడు చూడండి, సతీదేవి యొక్క వాహనం సింహము, శివుడి వాహనం ఎద్దు, మరి నెమలి కుమారస్వామికి, వినాయకుడి యొక్క వాహనము ఎలుక, మరి స్వామి యొక్క మెడలో ఏముంటాయి, పాములు ఉంటాయి. పాముకి, ఎములికి, నెమలికి ఈ మూడింటికి పెద్ద శత్రుత్వం ఉంటుంది. అట్లాగే సింహము అమ్మవారికి వాహనము, అవి స్వామికి చూస్తే ఏమిటి, ఎద్దు. ఈ రెండింటికి సింహం మధ్య ఇది ఉందన్నమాట, శత్రుత్వం ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏమంటే అవి అక్కడ ఉన్నా కానీ ఒకదానికొకటి శత్రువుగా ఉండవు అన్నమాట. ఒక్కదాన్ని ఒకటి ప్రేమించుకుంటాయి కానీ వాటికి శత్రుత్వం అనేది తెలియదు. కారణం ఏంటంటే ఆ కైలాసంలో సదా శివుడు, అందుకే ఆయన సదాశివ అంటారు. ఎందుకు సదాశివ అంటారంటే సదా సంకర్షణుని స్మరిస్తూ ఉంటారు ఆయన. చూడండి, విషం తాగినప్పుడంతా రామ్ అని తాగేశారంట. అందుకని అది ఏమైందంటే లోపలికి వెళ్లకుండా విశ్రామ్ అయిపోయిందంట. విషం తాగాడు, దాన్ని విష అంటారు కదా. సో ఆ విషం తాగినప్పుడు ఏమైందంటే రామ్ అని తాగాడు కాబట్టి విష ఏమైందంటే ఆ రామ్ అయిపోయింది. ఎక్కడ, కంఠంలో. అది శివుని యొక్క గొప్పతనం. అయితే మనం చూసినట్టయితే శివుడికి ఎందుకు మరి విషం తాగమని చెప్పారు? అదేదో భగవంతుడే చేసి ఉండొచ్చు కదా. ఒక ఆలోచన వచ్చింది. చాలామంది అడుగుతారు కూడా, అమృతం అయితే అందరూ పంచుకున్నారు, శివుడికేమో విషం ఇచ్చారు. భక్తుడు చూడండి ఎప్పుడు కూడా కష్టాన్ని తీసుకొని ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలనుకుంటారు, అమృతాన్ని ఇవ్వాలనుకుంటారు. అది శివుడి యొక్క గొప్పతనం. అందుకే ఆ కైలాస పర్వతం సాక్షాత్తుగా వైకుంఠం సమానంతో ఉందంట ప్రకృతి. కారణం ఏంటంటే దైవము అట్లాంటి భక్తుడికి తనతో సమానంగా కాకుండా ఇంకా ఎక్కువగా ఇచ్చేస్తాడనమాట సంపద. కానీ ఆ భక్తుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఏమీ దాచుకోడు, అంతా భగవంతుని సేవలో నిమగ్నం చేస్తాడు. అదనమాట భక్తుడు అంటే. సో ఆ విధంగా ఆ విషయము ఎందుకు తాగమన్నాడు ఆ దేవతలకు చెప్పాడనమాట. శివుని ప్రార్థన చేయండి, ఆయన తీసుకుంటాడు. ఎందుకని అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, భగవంతుడు ఏం కోరుకుంటాడంట అంటే నాకంటే కూడా నా భక్తుడు ఎక్కువగా కీర్తింపబడాలి ముల్లోకాల్లో. ఆ ఉద్దేశంతో భగవంతుడు చెప్పాడంట, శివుడికి ప్రార్థన చేయండి, ఆయన వచ్చి తాగుతాడు. సో పూతన సంహారంలో కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు కదా, దానికి ఎన్నో కారణాలు చెప్తారు ఎందుకు కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు అనేదానికి. దాంట్లో ఈ కారణం ఒకటి ఏంటంటే ఏమేమో విషం పూసుకొని వచ్చింది స్తనాలకి, చంపేయాలని కృష్ణుడిని. సో ఆయన కళ్ళు ఎందుకు మూసుకున్నాడంట అంటే శివుని ధ్యానించేదానికి మూసుకున్నాడంట. నేను వెన్న, జున్ను, నెయ్యి, పాలు తాగేవాడిని, ఈ విషం తాగేది నా పని కాదు, అది నీ పని. అందుకని నువ్వు వచ్చి ఈ విషం తీసుకో, నేను పాలు తాగుతాను అని చెప్పడం కోసం ఆయన ధ్యానం చేశాడంట కృష్ణుడు. అంటే కళ్ళు మూసుకొని శివుణ్ణి ఆహ్వానించాడు అని చెప్తారు. ఎన్నో కారణాలు చెప్తారు దానికి, దాంట్లో ఇదొకటి. అయితే శివభగవానుడు ఆ స్థాయి రావాలని ఆ దైవం కోరుకున్నాడు అనమాట. ఎట్లయితే అర్జునుడు కీర్తింపబడాల, ఏమన్నారు, నువ్వు నిమిత్త మాత్రుడివై యుద్ధం చేయని చెప్పాడు స్వామి అర్జునుడికి. చేసిందంతా దైవమే, కృష్ణానే అంతా చేస్తుండేది. కానీ పేరు ప్రతిష్టలు ఎవరికి వస్తాయి? భక్తుడికి అన్నమాట. అందుకని భక్తులైతే ఆయన
తనకంటే కూడా కీర్తిమంతుడు కావాలా నా భక్తుడు అని చెప్పి కోరుకుంటాడు కనుక ముల్లోకాలు అతను కీర్తిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ శివ భగవంతుని కూడా ఎంతో గొప్పగా. సో ప్రభుపాద అక్కడ భాష్యంలో ఏం రాస్తారంటే, అర్జునుడు దైవాన్ని ఆదేశించేంత స్థాయికి వచ్చాడు అని చెప్పి భగవంతుడు కూడా సంతోషపడతాడంట. అంటే తను ఆదేశం చేసేదానికంటే తన భక్తుడు తనని నిర్దేశం చేసేలాగా, ఆదేశం చేసేలాగా, ఏమని సేనయోరు భయోరు మధ్య ఈ రథం తీసుకెళ్ళి ఇరు సేనల నడుమ నిలుపు అని చెప్పి ఆదేశం చేశాడు కృష్ణుడు అర్జునుడికి. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు కోరుకున్నాడు అనమాట, భక్తులు తనకంటే గొప్పవాళ్ళు కావాలని. ఇప్పుడు ఎవరైనా ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, తండ్రి కుమారుడు జడ్జి కావాలని కోరుకుంటాడు, కానీ తనలాగా పోలీస్ అయిపోవాలని కోరుకోడు అనమాట. అది భగవంతుడు అంటే. అట్లా దైవం కూడా భక్తుల్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకురావాలని అనుకుంటారు. అట్లాగా ఆ కైలాసంలో శివుడు నీలకంఠుడు ఆయన ఒకసారి అంట రామనామం చేస్తున్నారు, హరే కృష్ణ మంత్రం చేస్తుంటే ఆ నీలకంఠం అనేది ఆయన యొక్క దేహం అనేది పూర్తిగా గౌరవర్ణంగా మారిపోయిందని చెప్తారు. అయితే అప్పుడేమంటే సతీదేవి చూసిందంట, ఇతను నా భర్త కాదు అని వెళ్ళిపోతుండింది. అయితే ఆమెను ఆపి నీ భర్తే ఆయన అని చెప్పి ఆపి చెప్పారు. అయ్యో ఆయనకి కంఠం మరి నీలంగా ఉండాలి కదా, లేదే అని చెప్తే భగవంతుని నామం చేస్తే రూపురేఖలే మారిపోతాయి అనమాట, ఉండే విషమంతా కూడా మాయమైపోయిందన్నమాట. అది హరే కృష్ణ మహామంత్రం చేస్తే దాని మహిమ. సో ఆ విధంగా మళ్ళీ పార్వతీదేవి అవునా ఇతను నా భర్త అని చెప్పి మళ్ళీ ఆమె కూడా జపం చేయడం ప్రారంభించిందంట. అంత గొప్పది హరినామం అని. సో ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్మరణ గురించి ముఖ్యంగా భాష్యంలో చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ఆ వృక్షం కింద శివుడు తన వాళ్ళందరూ ఎవరైతే శివుడి దగ్గర మనకి చైతన్యం అంటే అందరూ ఎందుకు వచ్చారండి అక్కడ అంటే ఇక్కడ చెప్తున్నారు, ఒక నిమిషం. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశ్వరా. సురులందరూ కూడా చూశారనమాట. అక్కడ ఎవరున్నారు, ముముక్షువులు అంటే ఎవరైతే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తారో వాళ్ళంతా ముముక్షువులు అనమాట. ఇప్పుడు మన ఇస్కాన్ భక్తుల్ని ఆ విధంగా గుర్తించవచ్చు. అందరికీ కూడా ఈ కామక్రోధ లోభాలు ఉన్నాయి కదా, వీటి నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు, ముక్తిని పొందాలని. సో అట్లా కోరుకునే వాళ్ళనే ముముక్షువులు అంటారు. అందుకే ఇక్కడ రాశారు ముక్తిని వాంఛించువారు వీళ్ళు అనేసి. అట్లా ఏమంటున్నారు, మహాయోగమయ్యే దేవదేవుని ధ్యానమందు నెలకొనిన పలువురు మునులను కూడి. సో ఆ వృక్షం కింద పలువురు మునులు ఉన్నారనమాట, భక్తులు. అంతేనా, ఇంకా రాబోయే శ్లోకంలో వెనకాల కూడా చెప్పారనమాట. కుబేరుడు ఉన్నాడు, నారద మహర్షి ఉన్నారు, అక్కడ సనత్ కుమారులు ఉన్నారు, ఎంతోమంది ముముక్షువులు ఉన్నారు, మళ్ళీ దేవతలు కూడా అక్కడికి వస్తున్నారనమాట. సో మహాయోగమయే అనే పదాన్ని గురించి ఇక్కడ చెప్పారు. అంటే దాని అర్థం ఏమి, యోగము అంటే దేవదేవుని ధ్యానమని భావము. భగవంతుని ధ్యానం చేసేది, ఆయన రూపాన్ని ధ్యానం చేసేదాన్ని యోగం అంటారు. యోగం ఎన్నో ఉన్నాయి, రకరకాల యోగాలు ఉన్నాయి. బుద్ధి యోగము, హఠ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, ధ్యాన యోగము. సో ఇన్ని అసలు యోగం అంటే ఏమిటి, కలయిక, అనుసంధానం, భగవంతునితో సంబంధం పెట్టుకుంటే దాన్ని యోగం అంటారు. ఆ భగవంతుని తీసేసి ఇంకా దేనితో అన్నా సంబంధం పెట్టుకుంటే దాన్ని భోగం అంటారు. సో యోగం ఏం చేస్తుందంటే భగవాన్ని కలయిక, భగవంతుని యొక్క దర్శనం, భగవత్ ప్రాప్తి లభింపజేస్తుంది అనమాట యోగం. భోగం అనేది రోగాలు తెచ్చి పెడుతుంది, నరకానికి పంపిస్తుంది, కర్మకి బద్దులై. సో ఈ విధంగా ఇక్కడేమంటున్నారంటే మహాయోగం అనగా విష్ణు భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనుట అని అర్థము. ఇదనడి విషయం. విష్ణు యొక్క ధ్యానం ఏదైతే ఉందో దాన్ని మహాయోగం అంటారు. ఖాళీ యోగం అంటే ఇంకేదో, విష్ణువుడు కాదు ఇంకేదో ధ్యానం చేస్తుంటారు అనమాట. అంటే
కళ్ళు మూసుకొని జీవుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అన్నీ గుర్తొస్తాయి దైవం వదిలేసి. మనం జపం చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే జపం వింటూ చేస్తామో దాన్ని మహాయోగం అంటారు. సరళంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. ఆ విధంగా ఇక్కడేమంటున్నారంటే యోగం అంటే ఇంకొక విషయం చెప్తున్నారండి. ధ్యానము అనగా స్మరించుట అని భావము. నవవిధ భక్తి మార్గములలో ఈ స్మరణ విధానం ఒకటి. విష్ణు రూపమునే హృదయమునందు స్మరించును. ఆ రీతిని విష్ణు రూప ధ్యానమునందు నెలకొనిన పలువురు భక్తులు ఆ వట వృక్షము కింద నుండిరి. ఎప్పుడైనా సరే మనం భక్తులు ఎదగాలనంటే శివ భగవానుడు ఎట్లయితే అందరి భక్తులతో ఉన్నారో ఆ విధంగా మనం కూడా భక్తులతో ఉంటే తప్పనిసరి మనం కూడా మహాయోగమయ్యాం. అంటే విష్ణు యొక్క స్మరణలో ఉన్న వాళ్ళం అవుతాం. ఇక్కడ స్మరణ నవవిధ భక్తుల గురించి చెప్పారండి. స్మరణ అంటే ఎవరు చేశారు ఎక్కువగా స్మరణ? శాస్త్రం చెప్తుంది ప్రహ్లాద్ మహారాజ్. కీర్తన ఎవరు? సుఖదేవ్ గోస్వామి. శ్రవణం పరీక్షిత్ మహారాజ్. విష్ణు స్మరణం. పాదసేవనం ఎవరు? లక్ష్మీదేవి. పాదసేవనం వందనం అక్రూరుడు. దాస్యం హనుమంతుడు. సాఖ్యం అర్జునుడు. తర్వాత సో పూజను ఎవరు చేశారు? ఋతు మహారాజ్. ఆత్మనివేదనం ఎవరు? బలి మహారాజ్. సో దీంట్లో అంతా చూస్తే ఈ నవవిధ భక్తిలో తీవ్రంగా తీసుకున్న వాళ్ళ యొక్క స్మరణ అనేది ఇక్కడ చేస్తున్నాను. ప్రహ్లాదుడు స్మరణ చేసేవారు. చూడండి, ఎవరైతే భగవంతుని స్మరణ ఎవరు బాగా చేయగలరు అంటే ఎవరు శ్రవణం బాగా చేయగలరో వాళ్ళు స్మరణ చేయగలరు. ఈ రెండు ఎవరైతే చక్కగా చేస్తారో శ్రవణం అండ్ స్మరణ, వాళ్ళు భగవంతుని కీర్తించగలుగుతారు ఎంతో చక్కగా. అందుకే కృష్ణ కథ వినడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలంట మనిషి, ముఖ్యంగా భక్తుడు. భక్తిలో ఎంత ఎదుగుదల ఎక్కువ కోరుకుంటామో అంత ఎక్కువగా కృష్ణ కథను వినడం అలవాటు చేసుకోవాలి. కానీ కథలో నిద్రపోవడం అనేది భక్తిలో ఎదగనివ్వదు. అదొకటి మనం గుర్తించాలి. సో అట్లా ఈ కృష్ణ కథ అనే నది ప్రవహిస్తుంటే సంసార దుఃఖం అనేది అతనికి ప్రభావితం చేయలేదు. భాగవతం చెప్తుంది, ఈ సంసారం ఏంటి? దావానలమని పాడుకుంటున్నాం మనం, సంసార దావా నలలీడలు. సో ఈ దావానలంలో భాగవతం ఏం చెప్తుందంటే, ఏనుగులు ఉన్నాయనుకోండి, వాటికి ఒక పెద్ద నది ప్రవహిస్తుండగా దాంట్లో దిగేస్తే ఆ ఏనుగులు, అప్పుడు వాటికి ఈ దగదగా మండిపోతున్న ఈ మంటలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ప్రభావితం చూపించలేవు. అట్లే మనిషి కూడా ఏమిటి? సంసార దావానలంలో తగులుకోండమ్మా. అది ఎట్లుందంట? ఘనఘనత్వం, దగదగా మండుతున్నాయి. మరి ఆ మంటలు ఎవరు పెట్టారండి అంటే వాటికంతా అవే మండుకున్నాయి అన్నమాట. వాటిని ఎవరు ప్రత్యేకంగా పోయి అంటించలేదు. సో మనం ఏదో బాగుపడాలని, ఏదో మంచి చేయాలా, సుఖంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తే అది నింపు అంటుకుంటుంది తనకు తానుగా. అది ఎవరో అంటించడో అంటుకుంటాయి అట్లాగా. సో అట్లాంటిది లోకం. కానీ ఎట్లయితే ఆ ఏనుగులు ఆ నదిలో పోయిన తర్వాత ఆ మంటలు ఏవైతే ప్రభావితం చేయవో ఆ ఏనుగుల్ని, ఆ విధంగా ఎవరైనా కృష్ణ భక్తులైతే, అంటే భగవంతుని యొక్క కథామృత సాగరం ఏదైతే ఉందో దాంట్లో ఈ నదులు పోతుంటాయి కదా, కృష్ణ కథ అనే నది ప్రవహిస్తుండగా ఆ నదిలో ఎవరైనా మునిగితే అప్పుడు ఈ సంసార ధావానలము అతన్ని ప్రభావితం చేయలేదంట. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? దైవాన్ని వదిలేసి కృష్ణ కథ వదిలేసి అంత గ్రామ కథ ఎక్కువగా ఉంటున్నాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం కాకుండా అందరూ ఏం చేస్తున్నారు? టీవీ స్మరణం, మొబైల్ స్మరణం. విష్ణు స్మరణం, భగవంతుని స్మరించాలన్నమాట. నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏంటంటే శ్రవణం. అందుకే పరీక్షిత్ మహారాజు ఒక సందర్భంలో సుఖదేవ్ గోస్వామి కథ ఆపకుండా ఆయనకు ఒక విషయం చెప్తాడు. నైషాతి దుస్సాహ క్షున్మాం
త్యక్తోదమపి బాధతే. ఆయన అంటున్నారు, నాకు ఈ ఆకలి దప్పులు అనేటివి నాకు బాధ పెట్టడంలే. త్యక్తోదమపి బాధతే. ఎందుకు? కృష్ణ కథ వింటున్నాడు రాత్రి పగలు. దానికి ముందు ఆయనకి దప్పు అయితే ఏం చేశాడు? ఒక పాముని ముని మెడలో వేసేశారనమాట. అపరాధం చేశాడు, అంటే దప్పుకి తట్టుకోలేక. కానీ కృష్ణ కథ వింటూ ఆయన ఏం చేశారంటే, మీరు కథ ఆపద్దండి, ఎందుకంటే ఈ కథ వినడం వల్ల నాకు ఆకులు దప్పులు కూడా నన్ను ప్రభావితం చేయలేకపోతున్నాను. నాకు అసలు ఆకలి కావడం లేదు, దప్పికి కావడం లేదు. త్యక్తోదమపి బాధతే. ఎందుకు అట్లా కావడం లేదంటే ఆయన అంటున్నారు, హరికథామృతం చ్యుతం హరికథామృతం. ఇక్కడ ఒక శ్లోకం, పిబంతం త్వన్ముఖాంబోజం చ్యుతం హరికథామృతం. సుఖదేవ్ గోస్వామి ఏకదాటిగా ఆయన వరుసగా రాత్రి అనక పగలనక కృష్ణ కథ ఆయన చెప్తూ ఉంటే ఆ యొక్క అమృతాన్ని ఈయన పిబంతం తాగుతున్నాడంట. తమ్ముఖాంబోజం చ్యుతం హరికథామృతం. ధారావాహికంగా హరికథ అనేది చెప్తూనే ఉన్నారు రాత్రి అనక పగలనక. ఎందుకంటే శ్రవణం చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. అందుకని పరీక్షిత్ మహారాజు యొక్క ఉత్సాహాన్ని అక్కడున్న నారద మహర్షి, వ్యాస మహర్షులు వారు కూడా వచ్చారు అక్కడికి. అట్లా ఎంతోమంది మునులు అక్కడ కూర్చో ఉన్నారు అన్నమాట కృష్ణ కథ వినడానికి. అందుకనే రాత్రి పగులు ఆ కథ చెప్తూ ఉన్నారు సుఖదేవ్ గోస్వామి. కారణం శ్రవణం పట్ల ఆకర్షతను కలిగి ఉన్నారన్నమాట వాళ్ళందరూ. అందుకనే మనము ఎక్కువ సమయము ఈ నవవిధ భక్తిలో శ్రవణం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మనం గన ఈ విధంగా భక్తిలో ఉంటే అప్పుడేమిటి, శోక మోహ భయాలు ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడూ ఉన్నాయి జీవుడికి. ఆకలు దప్పులు, శోకము, మోహము, భయము ఇవన్నీ ఏమవుతాయి? పూర్తిగా నాశనం అయిపోతాయి అన్నమాట. మనల్ని ప్రభావితం చేయలేను. అందుకే ఈ శ్రవణం పట్ల ఎక్కువ చెప్పారనమాట. శాస్త్రంలో మీరు ఏదన్నా తీసుకోండి, ఎక్కువగా శ్రవణం గురించి వస్తాయి ప్రతి అధ్యాయంలోనూ కూడా. అందుకే ప్రారంభంలోనే చెప్పేశారు. ఋషులు ప్రశ్నలు అడిగితే ఆయన అన్నారు, తస్మాత్ ఏకేన మనస భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్యచ్చ ధ్యేయ పూజ్యచ్చ నిత్యదా. ఏమంటున్నారు సూత గోస్వామి? శ్రోతవ్య కీర్తితవ్యచ్చ. భగవంతుని కథల్ని శ్రోతవ్య అంటే వినాలి ఎప్పుడు, ఇంకేది పని చేయకూడదంట. ఇప్పుడు ఎవరికైనా గృహస్థులకి అన్నీ దైవం ఇచ్చాడు, అనుకూలం చేశాడు అనుకోండి, వాళ్ళు అన్ని పనులు వదిలేసి ఖాళీ కూర్చొని కృష్ణ కథ వినాలంట. మరి వింటే ఎట్లా అండి, మా పనులన్నీ ఎట్లా అవుతాయి? అవన్నీ ఉండేటివే. కృష్ణ కథ వినేవాడికి మోహము, భయము, శోకము, ఆకలి దప్పులు ఇవన్నీ జయించేస్తాడనమాట. అట్లాంటప్పుడు ఇంకా మిగతా వాటి గురించి ఏం చింతన ఉంటుంది? కాబట్టి శ్రోతవ్య కీర్తితవ్యచ్చ. ఎవరు బాగా స్మరణ చేస్తారో, వింటారో వాళ్ళు కీర్తించగలుగుతారు దైవం గురించి. మనం ఊరికే ఉండలేమండి, వింటా అన్నా ఉంటాం, మాట్లాడుతూ అన్నా ఉంటాం. సో దైవాన్ని కీర్తించడం అంటే అది విశేషం. ఎంతొచ్చో అంత మాట్లాడాలి. శ్రోతవ్య కీర్తితవ్యచ్చ ధ్యేయ పూజ్యచ్చ నిత్యద. ధ్యేయ ఒకే లక్ష్యం ఉండాలి. ఏమిటది? పూజ్యచ్చ, పూజించాలి, శ్రవణం చేస్తుండాలి, కీర్తిస్తుండాలి. ఇటువంటి నవవిధ భక్తిలో నిమగ్నం అవడమే జీవిత ధ్యేయమై ఉండాలి, లక్ష్యమై ఉండాలి. అది నిత్యము జయమంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏకైన మనస. ఈ మనసుకి ఒకే లక్ష్యాన్ని ఇవ్వాలి. ఈ కార్యాలు తప్పించి ఇంకోటి లేదు నీకు అన్నట్టుగా మనం ఆ మనసు ఆ మార్గంలో పెట్టామంటే అట్లా భగవత్ ప్రాప్తి అనేది తప్పనిసరి. తస్మాత్, అందుకని అన్నారు. అంటే దాని ముందు వెనక శ్లోకాలు దానికి సంబంధం కలిగి ఉన్నాయి. అందుకని తస్మాత్ ఏకేన మనస భగవాన్ సాత్వతాంపతి. ఎందుకు ఆయనకి మరి ఈ విధంగా చేయాలి? శ్రోతవ్య కీర్తితవ్యచ్చ ఎప్పుడు ఎందుకు చేయాలండి అని అంటే, ఆయన సాత్వతాంపతి అంటే
భక్తుల యొక్క క్షేమం కోరేవాడు, భక్తుల్ని ఎప్పుడూ రక్షించేవాడు. ఆ, ఏది ఉందో దాన్ని కాపాడుతాడు, ఏది లేనిదో అది తెచ్చిస్తాడనమాట స్వామి. అందుకని ఆయనకి సాత్వతాంపతి అని పేరు వచ్చింది. అట్లాంటి భగవంతుడికి సదా మనం ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండి అదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ అహనంతచ్చ బుద్ధయో వ్యవసాయం. శాఖోపశాఖలు ఎన్నో ఉన్నట్టుగా వృక్షంలో అట్లా జీవుడి లక్ష్యం కూడా అనేక విధాలుగా ఉందన్నమాట. అతని విచారము పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు, ఏది జీవిత లక్ష్యమో తెలుసుకోలేకపోతుంటాడు అనమాట. అందుకని అక్కడ కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏకేహ కురునందన, ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండు, అనేక విధాలుగా నువ్వు ఆలోచన చేయకుండా భగవత్ ప్రాప్తి కోసమే కృష్ణ ప్రేమ, హరినామం రుచి, భగవద్ధామం ప్రాప్తి, ఇదే లక్ష్యమై ఉండాలన్నమాట మనిషికి. మనం శివుడిని చూస్తే అలాగే ఆయన అందరిలోనూ కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాడని అందుకే చెప్తారనమాట, వైష్ణవానాం యథాశంభు. సో వాళ్ళ అడుగుజాడల్లో నడవడం మన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి ధర్మమై ఉంది. మహాజనులు ఏమన్నారు, మహాజనో ఏన గత సపంత ధర్మస్య తత్వం నిహితం గుహాయ. వాళ్ళంతా కూడా ఇచ్చిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం వెళితే అక్కడ ఎన్నో విలువైనవి మనం పొందగలుగుతాం అన్నమాట, భగవత్ చరణాలని. అందుకని అవన్నీ కూడా చేయాలి. సో శ్రవణం కీర్తనం అనే దాంట్లో మనం మాట్లాడుతున్నాం కదా. అయితే గోపికలు ఒక విషయం చెప్తారండి. కృష్ణుడు ఎప్పుడైతే మథుర వదిలి బృందావనం వదిలేసి మథుర వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు మాకింకా మరణం రాలేదే అని చెప్పి బాధపడేవారంట. ఎందుకు బ్రతికున్నారంట ఆ గోపికలోనంటే, కృష్ణుడు వస్తానని మాట ఇచ్చాడు, వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాణాలతో లేకపోతే ఆయన తట్టుకోలేడనమాట. ఆయనకి బాధ పెట్టేది వీళ్ళకి ఇష్టం లేక ఇంకా బ్రతికే ఉన్నారంట. ఎట్లా బ్రతికున్నారు దాంట్లో ఒక శ్లోకం అని చెప్తారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భూమి గ్రణంతి భూరిదాజన. శ్రవణమంగళం, అసలు శివుడికేమే, శివ అంటే ఏమే మంగళదాయకుడు అని. ఎందుకు ఆయనకి మంగళం చేకూరుతుందంటే ఆయన నిత్యము శ్రవణం చేస్తుంటాడు లేదా కీర్తనం చేస్తుంటాడు. అట్లే వీళ్ళేం చెప్తున్నారు గోపికలు అంటే, శ్రవణ మంగళం, కృష్ణ కథ శ్రవణం అనేది మంగళదాయకమైనదన్నమాట, మంగళకరం మనిషికి. చాలామంది చెప్తారు కదా, ఇప్పుడు పచ్చతోరణం నిత్య ప్రభు నిత్య కళ్యాణం పచ్చతోరణం, అది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సో ఎప్పుడైతే మనం ఈ శ్రవణ కీర్తనాల్లో ఉంటామో గోపికలు అదే చెప్తున్నారు అనమాట. శ్రవణ మంగళం అంటే ఎవరైతే రోజు శ్రవణం చేస్తారో వాళ్ళ జీవితం అంతా ఆ రోజంతా మంగళదాయకంగా ఉంటుంది. బాగా శ్రవణం ఉండేవాళ్ళు చక్కగా సేవ చేయగలుగుతారు, సాధన కూడా బాగుంటుంది వాళ్ళకి. శ్రవణం లేకపోతే పోయింది. అందుకే గోపికలు ఏమంటున్నారు, తవ కథామృతం తప్త జీవనం, తప్పిస్తున్న మా జీవితాల్లో మంగళప్రదమైనది తవ కథామృతం, నీ కథ వింటూ మేము ఇంకా తప్పిస్తున్న మా ఈ జీవితాలు. ఎందుకు తప్పిస్తున్నారా గోపికలు అంటే, కృష్ణుడు దూరం అయిపోయినాడు వాళ్ళకి. ఇంకా దానికంటే బాధాకరం వాళ్ళకి ఇంకొకటి లేదనమాట. అయినా వాళ్ళు ఎందుకు బ్రతుకున్నారంట అంటే, భగవద్గీతని చర్చిస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాము, తప్పిస్తున్న మా జీవితాలు ఇప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాయంటే నీ కథ అమృతాన్ని తాగుతున్నాము అని చెప్తున్నారు. అట్లా వాళ్ళు ఒక విషయం చెప్తారండి, ఒక క్లాస్లో విన్నాను. దశరథ మహారాజు రాముడు ఎప్పుడైతే ఆయన వనానికి వెళ్ళిపోయాడో, వనవాసం, అప్పుడు దశరథ మహారాజు ఆయన దేహము ప్రాణం వదిలేశాడనమాట, రాముడు దూరం అవుతాను. అట్లాగే కృష్ణుడు అంతర్ధానం అయిన తర్వాత కుంతీదేవి వెంటనే తెలుస్తానే ప్రాణం వదిలేసిందంట. పాండవులు అలాగ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినారు. సో గోపికలు ఏం చెప్తారంటే, వాళ్ళంతా కూడా దైవం దూరం అయిన తర్వాత వాళ్ళ దేహం వదిలేశారు, కానీ కృష్ణుడు మా నుంచి దూరం అయిన తర్వాత మేము ఇంకా బ్రతికే ఉన్నామే, మాకు సావు రాలేదే. ఎందుకు రాలేదంట,
కృష్ణ కథ అమృతాన్ని వాళ్ళు తాగుతున్నారు. సో భువి గ్రహణంతియే భూరిదాచన. భూరిదాచన అంటే ఏమిటి? ఎవరైతే మహాత్ములై ఉన్నారో, శివుడు లాంటి వాళ్ళు, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజ్, నారద మహర్షి, వ్యాస భగవాన్, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు భూరిదాచన అంటే ఎప్పుడు కృష్ణ కథ వింటూ వాళ్ళు జీవితాన్నే భగవంతునికి అంకితం చేశారు. కృష్ణ కూడా అదే కోరుకుంటున్నారు. ఎప్పుడు మీరు నా గురించే ఆలోచిస్తుండండి, నా కథలే వినండి. ఈ విధంగా మీరు మీ యొక్క జీవితాన్ని నాకు సమర్పించండి, ప్రాణాన్ని. మచ్చిత్త మద్గత ప్రాణ ఏమిటి దాని అర్థం? భగవంతుడు కోరుకుంటున్నాడు, ప్రాణం అంటే మన యొక్క జీవితం ఏదైతే ఉందో అది దైవానికి మనం పూర్తిగా ఇవ్వాలి. అదే స్వామి కూడా మన నుంచి ఆశిస్తున్నారు. అది ఎట్లా సాధ్యం అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు. బోధయంత పరస్పరం. పరస్పరం ఏం చేయండి? బోధించుకుంటూ ఉండండి, చర్చిస్తూ ఉండండి. ఏ కథ? కృష్ణ కథ. కథయంతచ్చమాం నిత్యం. అది ఎప్పుడంట? నిత్యము, రాత్రి పగలు. తుష్యంతి చారమంతి. ఎందుకండి రాత్రి పగలు మీ యొక్క కథలు మేము చర్చించాలి అంటే దాని నుంచి మీరు ఎంతో తృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతారు. అందుకని మీరు ఈ కథల్లో నిమగ్నమయ్యి ఈ విధంగా మీరు మీ జీవితాన్ని నాకు సమర్పించండి అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకని ఎవరికైనా కృష్ణుడు చక్కగా ఏర్పాటు చేశాడు అనుకోండి, ఈ అనుకూలం చేశాడు అనుకోండి, వాళ్ళు ఖాళీ కథ చెప్పుకుంటూ ఉండాలి, ఒకరి తర్వాత ఒకరు. భక్తుల మధ్య కూర్చొని చర్చ అనేది జరుగుతూ ఉండాలి. అన్నీ కూడా సమకూరుస్తాడు స్వామి అక్కడ. ఎందుకంటే ఆయన అక్కడే వచ్చి కూర్చుంటాడు అనమాట. నాహం తిష్టామి వైకుంఠే యోగినామపి హృదయ శువ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. చూడండి, దైవాన్ని ఆడ ఈడ అక్కడ ఇక్కడ వెతకని అవసరం లేదు. ఎక్కడైతే భగవత్ కథ జరుగుతుంటుందో భక్తుల మధ్యన పోయి కూర్చోవాలి. శివుడి దగ్గర అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ వేల సంఖ్యలో. మళ్ళీ వాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక సైన్యం వస్తుంది బ్రహ్మదేవుడితో. వాళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ భగవత్ కథ వింటారనమాట. నిత్యము శివుడు ఒక్కటే చేసేది, హరినామం చేస్తుంటారు, లేదంటే కథ వింటుంటాడు, లేదంటే కథ చెప్తుంటాడు. పరివార సమేతంగా వెళ్తాడు ఆయన. భార్యని ఇంటికాడ వదిలేసి ఆయన ఒక్కడే పోయి రామకథలో కూర్చోడు అనమాట. అట్లా అందరూ కృష్ణ కథకి ఆకర్షితులవ్వాలి. ఈ విధంగా మన చిత్తాన్ని దైవానికి సులువుగా ఇచ్చేయచ్చు అనమాట. చాలామంది చెప్తారు కదా, మా మనసు చాలా కలతపడుతుందండి, మా ఆధీనంలో లేదు అని. ఇప్పుడు చూడండి, కథ చెప్పడం నాకు చేత కాదు, అయినా ప్రయత్నం అయితే చేస్తున్నాను. అసలు వంశీకృష్ణ ప్రభు అట్లా వాళ్ళ దగ్గర, అట్లాంటి భక్తుల దగ్గర కూర్చొని శ్రద్ధగా మనం శ్రవణం చేయాలి వాస్తవంగా. అయితే మనం కూడా కాస్త వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ ఆదేశం కోసం మనం కూడా ప్రయత్నం అయితే చేసామనుకోండి, భక్తిలో ఎదగగలుగుతాం అన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేత రాకపోయినా ప్రయత్నం అయితే చేయాలి. సవై మనకృష్ణ పాదారవిందయో అన్నారు కదా. ఎప్పుడు అది? వచాంస వైకుంఠ గుణాను వర్ణ. ఆ నారాయణుడి యొక్క గుణాలను వర్ణించడానికే ఈ నాలుకను ఉపయోగించాలి. హరినామం చేసేది, కృష్ణ కథ చెప్పడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, మాట్లాడే చేత కాదు ఒక్కొక్కప్పుడు. నేను చూశాను, రాధా రాధా అనేది పోయి లాదే లాదే అంటుంటాడు. హడే కృష్ణ, హడే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హడే, హడే రామ్, హడే. ఒక పిల్లవాడు ఇట్లాగ జపం చేస్తున్నాడు కూర్మ గ్రామంలో. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు హరే అనేది పోయి హడే హడే అంటున్నాడు. రాధారాణి ఏమన్నా ఇబ్బంది పడుతుందా? అరే నన్ను వీడు హరే అనకుండా అడే అంటున్నాడు. ఆమె ఇంకా ఆనందిస్తుంది. ఎందుకంటే వచ్చి రాని భాషలో అతను వచ్చి రాని చేత కాదు, తిరగదు నేలిక, ఆయన జపం చేస్తున్నాడు చిన్న పిల్లవాడు. అట్లా మనకి చేత కాకపోయినా కూడా దైవం గురించి మాట్లాడడానికి ప్రయత్నించామనుకోండి, కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. వచ్చి రాని భాషలో ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. అట్లా ప్రతి దాంట్లో కూడా మనిషి ఏం అంటే వైష్ణవుల్ని, భగవంతుని ప్రసన్నం చేయడం కోసం అతను ప్రయత్నం అయితే ఆపకూడదన్నమాట. ఆ విధంగా మన చిత్తాన్ని ఆ స్వామికి ఇచ్చేయచ్చు. కృష్ణుడు కోరుకుంటున్నాడు, నీ చిత్తాన్ని నాకు ఇవ్వు. సో ఈ చిత్తంలో ఎంతోమందిని మనం కూర్చోబెట్టుకొని పాలిస్తున్నాం.
చెత్త అంతా వేసుకొని అదంతా కడిగి వేయబడుతుంది, తీసివేయబడుతుంది అనమాట. ఎట్లయితే మొన్న ఈ మధ్య సోమవారం రోజు క్లీనింగ్లో మేము చూసాము, ఆ మట్టిలో ఒక కూరుకుపోయినాయి సంచి. వంశీకృష్ణ ప్రభు అంటున్నారు, దాన్ని తీస్తూ మన హృదయాల్లో కూడా ఈ విధంగా ఎంతో పేరుకుపోయింది, లాగితే కూడా రావడం లేదు చూడండి. చెత్త ఆ విధంగా ఈ చిత్తంలో ఎప్పుడు ఈ చెత్త అంతా వెళ్ళిపోతుందంటే, ఆ చిత్తము కృష్ణుడి దగ్గర పెట్టినప్పుడు అది ఎప్పుడు సాధ్యమో, బోధయంత పరస్పరం ఎప్పుడు ఉండాలి కృష్ణ కథ. ఎట్లయితే స్కూల్లో పాఠాలు చెప్తుంటారు సంవత్సరం అంతా అదే, ఏబిసిడి ఏబిసిడి ఏబిసిడి. ఒక ముసలామా అనిందంట, ఒరే మనవడా, నువ్వు చిన్నప్పుడు ఏబిసిడీనే చదువుతున్నావు, ఇప్పుడేదో నువ్వు డిగ్రీ చేస్తూ కూడా మళ్ళీ ఏబిసిడీలే చెప్తున్నావు కదరా అనిందంట. ఎందుకంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని ఒకటి వస్తుంది కదా మ్యాథమెటిక్స్, అందుకని ఆయన ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఏదో చెప్తున్నాడు. ఏమిరా అదే ఏబిసిడీలేనారా జీవితం అంతా అని. సో ఆ చదువులకి ఎంత 15 ఏళ్ళు చదువుతున్నా కానీ అదే ఏబిసిడీలే. కానీ దాని నుంచి ఒదిగేది ఏమన్నా ఉందా? ఏం లేదు. కృష్ణ కథ అట్లా కాదు కదా. అక్ష అంటే ప్రభు చెప్తున్నారు, అక్ష అంటే ఆ నుంచి క్ష వరకు ఏదైతే ఉందో ఆ అక్షరాలతో ఆ దైవాన్ని మనం అర్థం చేసుకోలేమంట. అదోక్షజ అక్ష. సో ఈ అక్షరాలతో భగవంతుడు మనకి తెలియపడ్డాడు అనమాట. చిత్తం ఇస్తే కానీ ఆయన ప్రకటన కాడు. సో మన మనస్సుని దైవం కోరుకుంటున్నాడు, మన జీవితాన్ని ఆశిస్తున్నాడు. మన దగ్గర ఉన్న ధనము జనము ఏది ఉందో అది ఇన్నికి ఇచ్చేయాల. మానస దేహో గేహో జోకొచ్చు మోరో అర్పిలో నందకిషోర్. ఏది ఉంటే అది ఇచ్చేయాలంట. అమ్మ అంత సులువా? ఆత్మనివేదనం బలి మహారాజు గారు అంత సులువా అంటే, శ్రవణము ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళు తప్పనిసరి ఆ స్థాయికి ఎదుగుతారు. ఒకరోజు అన్నీ ఇచ్చేసి వచ్చేస్తారు స్వామి దగ్గరికి. అందుకే శ్రవణము ఈరోజు ఇట్లా చెప్తూ పోతే శ్రవణ విషయంలో ఎన్ని ప్రవచనాలైనా ఉన్నాయి. భక్తిలో మొట్టమొదటి అంటే శ్రవణం. అందుకే ప్రభుపాదుల వారు ఒక భాష్యంలో చెప్తారు 10వ స్కందంలో, సుఖదేవ్ గోస్వామి ఎంత గొప్ప భక్తుడో పరీక్షిత్ మహారాజు కూడా అంతే గొప్ప భక్తుడు అంట. ఖాళీ ఆయన శ్రవణం చేశాడు. సుఖదేవ్ గోస్వామి సమానంగా ఉంటారా అంటే అవును, పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి లాంటి భక్తుడు అంట, ఆయనతో సమానమే అంట. ఎవరు తక్కువ కాదు దాంట్లో. అంటే దాని అర్థం ఏంటంటే, ఖాళీ మన దగ్గర ఒక యోగ్యత ఉంటే చాలు, శ్రవణం విష్ణు స్మరణం, ఇవి రెండు బాగా చేసామనుకోండి దైవాన్ని కీర్తించగలుగుతాం చక్కగా. ఈ అవకాశాలు ఎప్పుడైతే మనకు వస్తాయో చెప్పడానికి, దాన్ని సదవకాశంగా తీసుకొని మాట్లాడుతూనే ఉండాలి. సో ముందు నేను చెప్తున్నట్టుగా స్కూల్లో ఎలాగైతే అనేక పీరియడ్స్ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు, చెప్పిందే చెప్తూ, పాడిందే పాడేది, చెప్పిందే చెప్పేది సంవత్సరం అంతా, మళ్ళీ వాటిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అట్లాగా ఈ పాఠశాల ఏది ఇస్కాన్ ప్రభుపాద్ చెప్పారు, ఇది క్రైమ్ స్కూల్. ఇక్కడ ఏడుపు ఎలాగ ఏడవాలో నేర్పిస్తారంట. ప్రభుపాద్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారు, ప్రభుపాద్ మీరేమో ఏడవమన్నారు, నాకు ఏడుపు రాలేదని. ఇప్పుడు ఏడుపు రాలేదని ఏడవరా అని చెప్పారు ప్రభుపాద్. అంటే దేవుడి దగ్గర నిల్చుకొని స్వామి ఏడవమంటున్నారు, నాకు ఏడుపే రావడం లేదు అని చెప్పి ప్రార్థన చేస్తే అదే ఏడుపు. అంతేకాకుండా ఎవరైనా హరే కృష్ణ చేశారనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది పిల్లవాడు ఏడుపుతో సమానం అన్నమాట. పిల్లవాడు ఏడిస్తే అమ్మ తల్లిదండ్రులు ఊరికి అలాగే ఉండిపోతారా? వాడు ఏడుపు వెనక ఏమిటి చూస్తారనమాట. అమ్మ కోసం ఏడిస్తే వెంటనే వచ్చేస్తుంది, కానీ అమ్మ కోసం కాకుండా ఇంకా దేనికోసమైనా ఏడిస్తే అమ్మ రాదన్నమాట. అలాగే ఆ భగవంతుడు కూడా ఎందుకు రావడం లేదంటే మనకి ఇంకేదో కావాలి.
మన హరే కృష్ణ మంత్రం ఏడుపు వెనకాల మనకి ఇంకేదో కోరికలు ఉన్నాయి, అందుకని దైవం ప్రకటన కావడం లేదనమాట. సో ప్రభుపాద చెప్తారు, ఈ హరే కృష్ణ మంత్రం ఏదుందో ఇదే పిల్లవాడు ఏడుపుతో సమానం. అందుకే ఇది క్రయింగ్ స్కూల్. ఇక్కడ నేర్పిస్తారు జపం ఎలాగ చేయాలి, ఏడుపు ఎలాగ ఆడవాలి అని. సంసార సుఖం కోసం జనులు చెంబులు కడవలు నింపేస్తుంటారు ఏడ్చి. అర్జునుడు కూడా ఏడ్చాడు కదా, తం తథా కృపయావిష్ట అశ్రుపు నాకు లేక్షణం విషీదంతమిదం వాక్యం వాచ మధుసూదన్. ఆయన దయాలు, చాలా దయ కలిగిన వాడు, జాలి కరుణ దయ అన్నీ ఒకసారిగా. అది వైష్ణవుడు అంటేనండి. శివుడు కూడా ఎంత దయమయ్యాడంటే వీళ్ళకి బుద్ధి చెప్పడానికే వాళ్ళకి శిక్ష కూడా వేశాడు. మామూలుగా ఆయన వదిలేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి శిక్ష కూడా వేశాడు అనమాట. వైష్ణవులు ఏం చేసినా అది మంచిదే చేస్తారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దైవాన్ని. అందుకనే భాగవతంలో ఒక విషయం చెప్పారు, శృణ్వత స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో అభద్రాణి విధునోతి సుహృత్సతాం. సో దీని మీద ఒక సండే కూడా ప్రవచనము ఇచ్చారు ప్రభుజీ. సో అవన్నీ మీరు వినండి. ఆ రోజు విశేషంగా శ్రవణము ఎంత ముఖ్యమైంది. స్వకథ కృష్ణ కథ వినాలి. గ్రామ కథ, కృష్ణ కథ వదిలేసి ఏం విన్నా అది గ్రామ కథ. ఈ చెవుల్లో పాములు తిరుగుతుంటాయి అన్నమాట. మళ్ళీ లేకపోతే చూడండి, కడుపుకి ఉదరానికి మన కొద్దిగా తింటే అది ఇంకా ఆశించదు, కానీ చెవులు అట్లా కాదు. మీరు ఎంత విన్నా వింటానే ఉండొచ్చు. అవి ఏమి అలిసిపోవు అనమాట. అయ్యో చాలు ఇంకా తినిపించద్దు, మాకు ఎక్కువ అయిపోయింది అని చెప్పవు అనమాట చెవులు. ఎందుకంటే ఆకాశం ద్వారా తయారైనాయంట ఈ చెవులు. ఆకాశంలో ఎంతైనా నింపచ్చు కదా, అట్లాగా ఈ చెవుల ద్వారా కృష్ణ కథే నింపాలి, ఇంకొక చెత్త అంతా నింపకూడదు. భక్తుల మధ్యన ఉంటే అది విశేషం అన్నమాట. ఆ విధంగా మనం శ్రవణ కీర్తనాల్లో స్మరణలో పాల్గొనాలి. సో నెక్స్ట్ ప్రవచనంలో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా శివుడు చేసిన ఆ స్థాయి ఏదైతే ఉందో, ఆ వృక్షం కింద ఆ భక్తులంతా చేరారు విశేషంగా. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ధన్యవాద్ ప్రభుజీ. మీరు ఇంతకుముందు చెప్పినట్టు శివుడి యొక్క నారదముని శివుడి దగ్గరకు వచ్చి సతీదేవితో పాటు ఉన్నప్పుడు అతను ఏదైతే ఆ శ్రీకృష్ణమోహన్ దేవాదేవుని గురించి కీర్తించినప్పుడు తన యొక్క శరీర రంగం మారుతుంది. భక్తి రసం సింధులో నేను కూడా చదివాను ప్రభు. దివ్యమంగా ఉంటుంది ప్రభు. హరి బోల్, వెరీ గుడ్. చదివినప్పుడు చాలా నేను కూడా నమ్మలేదు. కాకపోతే ప్రభుపదుల వారు వర్ణిస్తున్నారు, ఇది దివ్యమైన చైతన్యంతో ఆ కెపాసిటీ లేదు నాకు, కానీ ఆ యొక్క వృత్తాంతం విన్నాక ఆశ్చర్యానికి గురయ్యాను ప్రభు. అవును, ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని మనము ఏం అర్థం చేసుకోవాలని అంటే, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో కీర్తిస్తారో వాళ్ళ యొక్క దేహము, వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. అంతెందుకు, వృక్షాలు, మొక్కలు, చెట్లు, పుష్పాలు, పండ్లు అన్నీ వికసిస్తాయి. అన్నిట్లోనూ మార్పు చూడొచ్చు మనం. ఇప్పుడు ఎట్లయితే శివుడి దగ్గర కూర్చోన్న గణం ఏదైతే ఉందో, ఆ భక్తులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తులు అవుతారని, భక్తులు అయి ఉన్నారు సాంగత్యం వల్ల. అట్లా హరినామం చేస్తే మన రూపురేఖలే మారిపోతాయి. ఆ విషయం కూడా విశ్రామ అయిపోయిందంట చూడండి. ఎందుకు రామనామం చేశారు, రామ్ అని తాగేశారంట. అందుకు ఆ విషం ఏమైపోయింది, ఆ రామ్ అయిపోయింది. ఎక్కడ, కంఠంలో. అది ప్రభావితం చేయలేదు భగవంతుడిని, శివుణ్ణి. ఆ విధంగా మనిషి కూడా హరే కృష్ణ మహామంత్రం చేస్తే, ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా విషం ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. కయాదుకు చెప్పాడు, నీ చేతులతో ఇమ్మని ఇచ్చే. సో ఆయన దాన్ని తాగేశాడు అమృతంలాగా. ఆయన ప్రభావితం చేయలేకపోయింది ఆ విషయం, కాలకోట విషయం.
ఎందుకు హరినామం చేస్తున్నారనమాట ప్రహ్లాద్. అట్లా మనకి ఈ హృదయంలో ఎంత విషము నిండి ఉంది. సంసార విషయాలన్నీ కూడా నిండిపోయినాయి. వాటిని పెకలించేయాలనంటే ఒక్కటే మార్గం, హరినామం చేస్తుండాలా, కృష్ణ కథ వింటుండాలి. ఈ రెండు ఎక్కువ చేయాలి. శ్రవణ కీర్తనాలు జపం చేస్తున్నామంటే శ్రవణం చేస్తూ చేయాలి. అది చాలా కష్టంతో కూడింది, కానీ ప్రయత్నం అయితే చేయాలి. పిల్లవాడు పడిపోతూ ఉంటాడు, మళ్ళా లేచి నడుస్తుంటారు. వెరీ గుడ్, మంచి పాయింట్ మీరు అది గుర్తుపెట్టుకున్నారు. భక్తి రసామృత సింధువులో ఉందా ఇది? పార్వతీదేవి కూడా ఆ యొక్క వృత్తాంతంలో ఆశ్చర్యానికి గురై మా యొక్క భర్తము ఎవరో భూతగణాలు వచ్చారని చెప్పేసి భయభ్రాంతికి గురైంది కూడా ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే పార్వతిలో ఈ యొక్క భగవంతుడి యొక్క నామానికి ఉన్న శక్తిని అర్థం చేసి లేక అట్లా మన కోసం అట్లా చెప్తున్నారా, లేకపోతే నాకు అర్థం కాలేదు ప్రభు. ముందు ప్రశ్న ఏమిటంటే ప్రభు వీళ్ళది ముందు ప్రశ్న ఏంటంటే, భక్తి రసామృత సింధువులో ఈ విషయాన్ని ఆ ప్రభుజీ చదివారంట. ఈ శివుడు ఎప్పుడైతే విషం తాగిన తర్వాత హరినామం చేస్తుండగా ఆయన కంఠం నీలంగా ఉన్నింది కదా, అది మారిపోయింది అనమాట. గౌరవర్ణము, ఆయన దేహం గౌరవర్ణంలో వచ్చేసింది. అది నేను కూడా చదివాను అని చెప్తూ ఆయన అది గుర్తు చేశారు ఆ ప్రభుజీ. వాళ్ళ పేరు శ్యామానంద ప్రసాద దాస. సో మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇప్పుడు అడిగారు ప్రభు, అది మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? అదే ప్రభుజీ, నారదముడు వారు శివుడి దగ్గరకు వచ్చి భగవంతుని ఒక నామాన్ని కీర్తిస్తున్నప్పుడు పార్వతీదేవి పక్కన ఉన్నా కూడా ఆ యొక్క వృత్తాంతం వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నప్పుడు కలర్ మారుతుంది. ఈ యొక్క శివుంది ఆ నామం విన్నప్పుడు, దివ్య వైభవం విన్నప్పుడు కలర్ మారుతుంది, శివుని యొక్క కలర్ మారుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యానికి గురయ్యి ఏదో భూతగణాలు వచ్చేసాయి మా భర్త మీద కానీ భయభ్రాంతికి గురవుతుందని ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నాకు అర్థం కాలేదు ఇట్లా కూడా జరుగుతుందా. అవును ప్రభు, హరినామం అంత శక్తివంతమైంది ప్రభుజీ. ఎవరైతే హరే కృష్ణ మంత్రం చేస్తారో, ఇప్పుడు మన ఇస్కాన్ భక్తుల్లో చాలామంది యొక్క జీవిత వృత్తాంతాన్ని మీరు కనుక పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. అసలు వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు వచ్చి ఉంటుంది. ముందు ఎలాగ బతుకున్నారు, ఇప్పుడు నన్నే తీసుకోండి, ఒక కోతిలాగా బతుకుతున్నాం మేము. ముందు ఆ మిలిటరీలో ఉండి దుస్సాంగత్యం వల్ల అంత కోతి బుద్ధులే అనమాట. రాముడితో ఉంటే ఆ కోతులు కూడా శ్రేష్టమైనట్టుగా అవి కూడా పవిత్రమైపోయినాయి అన్నమాట. అవన్నీ మంచి లక్షణాలు వచ్చాయి వాటికి. అలాగా హరినామం అంత శక్తివంతమైంది. సో విషం కూడా ప్రభావితం చేయలేదు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సాటిస్ఫైనా ప్రభు మీరు? సమాధానం వచ్చిందా మీకు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు, వెల్కమ్ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? వెల్కమ్ ప్రభు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। हरे कृष्णा, धन्यवाद प्रभु। हरे कृष्णा। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।